నమస్తే మిత్రులారా, నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. టైటిల్, థంబ్నైల్ లో మీరు చూసినట్లు ఈ రోజు మా బ్లాగ్ ధర్మస్థల సందర్శన గురించి. మేము మా టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. దీని ధర సుమారు 370 రూపాయలు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మేము ప్రిఫర్ చేశాము, ఎందుకంటే కొన్నిసార్లు బస్సులో సీట్స్ కూడా దొరకవు. మేము శుక్రవారం రాత్రి 10:30 గంటలకు కెంపేగౌడ బస్ స్టాండ్, ఇది మజెస్టిక్ అని కూడా పిలుస్తారు, నుంచి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి చూసేయండి. మరిన్ని ప్రదేశాలను అన్వేషించడానికి రోజున సమయం సేవ్ చేసుకోవడానికి రాత్రి ప్రయాణాన్ని ఎంచుకున్నాము. మా ప్రయాణాన్ని ప్రారంభించి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాము. అయితే ముందున్న బస్సుకు ప్రమాదం సంభవించడంతో మేము హఠాత్తుగా మేల్కొన్నాము. మీరు చూడగలిగితే ఆ బస్సు గాజు పగిలిపోయింది. నమస్తే అందరికీ, శుభోదయం. ధర్మస్థలకు స్వాగతం. ఇది ధర్మస్థల ద్వారం. ఇది అద్భుతంగా నిర్మించబడింది. ఇంకా అనేక వీడియోలు వస్తున్నాయి, కాబట్టి లైక్, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుకు వెళ్తూ మేము ఒక అద్భుతమైన లార్డ్ శివుడు విగ్రహాన్ని చూసి దాని వీడియోలను తీశాము. ఇప్పుడు మేము కొంచెం రిలాక్స్ అవుతూ మిత్రులతో మాట్లాడుతున్నాము. మిత్రులారా, ఇది శ్రీముడి. ఇక్కడ భక్తులు తమ వెంట్రుకలను దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడు. అతను నెలలుగా వెంట్రుకలను పెంచుతున్నాడు మరియు ఇక్కడ సమర్పించబోతున్నాడు. దయచేసి స్కిప్ చేయకండి మిత్రులారా. ఈ వీడియోను చూసి ఆలయం ఎంత అందంగా ఉందో చూడండి. మేము నాస్తా చేశాము. ఆ తర్వాత మేము రూమ్ కోసం వెతకడం ప్రారంభించాము. మీరు వీడియోలో చూస్తున్న వ్యక్తి ఒక విఐపి. అతను మా కోసం ఒక మంచి హోటల్ ఏర్పాటు చేశాడు. ఇది గాయత్రి గెస్ట్ హౌస్. హోటల్ రూమ్ ఆలయానికి చాలా దగ్గరగా ఉంది. కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. రూమ్ చాలా పెద్దదిగా, శుభ్రంగా, చక్కగా ఉంది. మేము దీన్ని అత్యంత సిఫార్సు చేస్తున్నాము. మేము కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. అప్పటికి మా మిత్రుడు తిరిగి వచ్చాడు. తర్వాత మేము ఒక ఆటో తీసుకుని ధర్మస్థల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రావతి నదికి వెళ్లాము. మీరు కేవలం 50 నుండి 60 రూపాయలు చెల్లిస్తే వారు మిమ్మల్ని నది దగ్గరికి తీసుకెళ్తారు. ఇది నేత్రావతి నది ప్రవేశ ద్వారం. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తే మీకు మంచి విషయాలు జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేత్రావతి నదిలో పవిత్ర స్నానం తప్పక చేయండి. చూడండి నదీ దృశ్యం ఎంత అందంగా ఉందో. ఇక్కడ మేము పవిత్ర స్నానం చేసి తిరిగి ధర్మస్థలకి వచ్చాము. మరలా శివ విగ్రహాన్ని చూశాము. ఆ తర్వాత మంజునాథ స్వామి దర్శనానికి వెళ్లాము. ఇది దాదాపు 2 గంటలు పట్టింది. మిత్రులారా, ఇది ప్రత్యేక దర్శనం టికెట్. దీని ధర 200 రూపాయలు ప్రతి వ్యక్తికి. అదనంగా
మేము ప్రసాదం టికెట్లు కొనుగోలు చేశాము. దీని ధర 250 రూపాయలు ప్రతి సెట్. చివరగా మేము దర్శనాన్ని పూర్తి చేసి మేము ఆలయ ఫోటోలు మరియు వీడియోలు తీశాము. అవి చాలా అందంగా వచ్చాయి. మీ కుడివైపు అన్నపూర్ణ అనే భవనం ఉంది. అక్కడ అందరికీ దైవాంశ వంటకం అందిస్తారు. ఆ భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఈ అనుభవాన్ని ఎప్పటికీ మిస్ కాకూడదు. ఇట్స్ ఎ మస్ట్ ట్రై. మేము భోజనం ముగించాక ఒక శుభ్రపరిచే యంత్రం పనిచేస్తున్నది గమనించాము. ఇది చాలా సమయం ఆదా చేస్తోంది మరియు 10 మంది పనిచేసే పని ఒక్క యంత్రం చేస్తోంది. తర్వాత ఆలయానికి సంబంధించిన మరో టైమ్ ల్యాప్ వీడియోను తీయడం జరిగింది. విశ్రాంతి తీసుకోవడానికి హోటల్ గదికి తిరిగి వచ్చాము. సాయంత్రం మేము ఆలయాన్ని లైట్స్ లో చూడటానికి తిరిగి వచ్చాము. మీకు అవకాశం వస్తే రాత్రి సమయంలో ఆలయాన్ని సందర్శించడం తప్పక చూడండి. అది అద్భుతంగా ఉంటుంది. ఇదే ఈ బ్లాగ్ కు ముగింపు. మీకు ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. రేపు మేము కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం మరియు సౌథడ్క గణేశ ఆలయం సందర్శించబోతున్నాము. పూర్తి వీడియో ఒక బ్లాగ్ లో ఉంటుంది. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి రోజువారీ వ్లాగ్స్ మరియు షార్ట్ కంటెంట్ కోసం మీ ప్రేమను చూపించండి. పూర్తి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.